స్తోత్రం. మీ అందరికి వందనాలు. పిల్లరా, ఈ ఉదయ వేళ మరి దేవుణ్ణి స్తుతించటానికి మనం వచ్చి ఉన్నాం. దేవుణ్ణి గణపరచటానికి, దేవుణ్ణి కొనియాడటానికి, దేవుని గురించి నేర్చుకోవటానికి మనం వచ్చి ఉన్నాం. మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 9 వచనాల వరకు మనం చదువుకుందాం. 2 నుంచి. లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కచెల్లెలు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినందన్న. యేసు మార్త ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల మా ప్రభు, మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటలు నాయన ఉదయాన్ని పంచుకునే బాధ్యత మాకు ఇచ్చారు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మేము బ్రతికున్నామంటే కేవలం మీ కృపదాన్ని బ్రతికున్నాం. అయ్యా, మా పట్ల మీరు కరుణా కటాక్షం చూపించారు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ మాటలు మేము వివరించలేను కానీ శక్తిహీనుణ్ణి, జ్ఞానహీనుణ్ణి. ప్రభా, మీ చిత్తం అయితే మాకు వడ్డించండి, వివరించండి. అయ్యా, గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరునైనా ప్రభా మంచి చదువర్లే, మంచి ఉద్యోగస్తులే, కానీ ఎన్నికలేని నా పట్ల మీరు కరుణా కటాక్షం చూపించారు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రాలయ్యా. మరి ఈ మాటలు నాయన ప్రభా మీరే మాకు జ్ఞానం దయచేయండి, వివరించండి, బోధించండి. అయ్యా, మేము నేర్చుకునే బాధ్యత మాకు ఇస్తారని ఆశపడుతుంది. యేసు నామములో మీ పరిశుద్ధాత్మ కాపుదలతో మమ్మల్ని నింపుతారని ఆశిస్తూ ఈ మాటలు దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పిల్లరా, ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రేమించుచున్న లాజరు అన్నాడు. యేసు ప్రేమించున్న లాజరు ఆ కుటుంబంలో 3 ప్రేమిస్తున్నాడు. అంతకుముందు మరియమ్మ యేసు ప్రభు వారి పాదములకు విలువైనటువంటి అత్తరును పగలగొట్టి ఆయన పాదములు తుడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక పిల్లరా, విలువైనటువంటి అత్తరు పగలగొట్టినటువంటి ఆమె యేసు ప్రభు వారు ఆ ఇంట్లోనే ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఉంటే మరి లాజరుకు రోగం రావటం ఏంది? మరి యేసు ప్రభు వారు ఉన్నారు కదా అక్కడ. కారణం, వాస్తవానికి మరియమ్మ, మార్తమ్మ, యేసు ప్రభు వారు కూడా అక్కడే ఉన్నారు. మరియమ్మ కూడా యేసు ప్రభు వారి బోధనలు నేర్చుకుంటుంది. నేర్చుకున్నది కానీ నేర్చుకుంటుంది. తర్వాత లాజరు కూడా ఉన్నాడు, కానీ లాజరు ఎక్కువగా వారితో ఉన్నట్టుగా లేదు, ఎక్కువగా బయట ఉన్నట్టుగానే ఉంటుంది వాస్తవానికి. కానీ యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ సమృద్ధి ఉంటుంది. ఉన్నప్పుడు, అయ్యా, ఈ కుటుంబంలోకి నీవు వచ్చావు, మరి నా తమ్ముడు అయినటువంటి లాజరు మరి రోగి అయి ఉన్నాడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అన్న మాట ఏంది? 5వ వచనంలో ఆ మాట అన్నది చూడండి. 4వ వచనంలో, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని నేను. ఇదేమి, రోగాలు కూడా దేవుని మహిమపరుస్తాయా? ఎస్, ఇది నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నిరీక్షణ కలిగిన వానికి అది మహిమగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మానవుని మీదనే ఉంటుంది. ఎట్లా అంటే, మానవుడు కొన్ని విషయాల్లో
శోధించబడాలి, కొన్ని విషయాల్లో బాధించబడాలి. ఇది ఎట్లా సాధ్యం అంటే మీరు చూస్తున్నారా? ఏబు గ్రంథం చూడండి ఒక మాట. ఏబు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది. సాతానుకు దేవునికి మధ్యలో మరి సంభాషణ జరుగుతా ఉంది. ఎట్లా జరుగుతా ఉందంటే, అయ్యా సాతానుడు అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు సాతానుని క్వశ్చన్ వేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చినావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చినానని ఏబు గ్రంథంలో ఆ మాట రాయబడ్డది. 2వ అధ్యాయంలో ఉన్న చూడండి ఒక మాట. ఏబు గ్రంథం చదువుతారా? 2వ అధ్యాయం 1:7 బ్రదర్. 1:7 వచనం. 1:7 వచనం. భూమి మీద 1:7 నేను చదువుతున్నా చూడండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిదివని వారిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి నన్ను యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు సాతానుతో. పిల్లరా గమనించండి, ఈరోజు సీసీఎం టీంలో ఉన్నటువంటి మన పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉంది. అది ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతి వానికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బాధ ఆయన పెట్టే ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని చూసిన దేవుడు. అందుకనే మన భక్తుడైనటువంటి దావీదు మహారాజు గారు అంటాడు, అయ్యా నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసినాయి అంటాడు. ప్రతి వాని యొక్క జీవితంలో ఒకవేళ మనము తల్లి గర్భంలో పిండమై ఉండగా నీవు నన్ను చూసినటువంటి దేవుడు అయ్యా, నేను రాజుగా ఉన్నా నువ్వు నాకు దేవుడు అని అంటాడు. అయ్యా మా యొక్క కనికరాన్ని, మా యొక్క పరిస్థితులు చూసినటువంటి దేవుడు నీవు, మా యొక్క స్థితిగతులు చూసినటువంటి దేవుడు అయ్యా, మేము భూలోకానికి రాకముందే మమ్మల్ని చూసిన దేవుడు అని ఆయన భక్తుడైనటువంటి దావీదు మహారాజు అంటాడండి కదా. కీర్తనాకారుడు చక్కగా రాయబడినది. ఎందుకంటే మేము పిండముగా ఉన్నప్పుడు మమ్మల్ని చూసినటువంటి దేవుడవు, మేము ఈ భూలోకంలో ఏమేమి చేయాలో ముందుగానే నిర్ణయించినటువంటి దేవుడవు అని ఆయన అంటాడు. కాబట్టి పిల్లారా గమనించండి, ఏబును గురించి దేవుడు పరిశీలిస్తున్నాడు, ఏబును గురించి శోధిస్తున్నాడు. కాబట్టి దేవుడు పరిశీలిస్తున్నాడు, సాతానుడు శోధిస్తా ఉన్నాడు. అక్కడ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు 9లో ఏమన్నాడు చూడండి. అపవాది, ఏబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా, నీవు అతని ఇంటి వారి అందరికీ కలిగిన సమస్తము చుట్టూ కంచె వేస్తే గాని కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి సాపి అతని కలిగిన సమస్తము మొత్తిన అతడు నీ దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా, ఇదిగో యెహోవా అతని కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదు. అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. పిల్లారా గమనించండి, ఈ కథ మనందరికి తెలిసిందే. కానీ దేవుడు సాతానుడు సంభాషించుకున్నట్టున్నాడు మానవుని గురించి. మానవుడు నా భక్తుడైనటువంటి ఏబు చాలా భక్తిపరుడు అంటే సాతానుడు అంటున్నాడు, అయ్యా నువ్వు భూలోకములో ఆయనకు సమస్తం ఇచ్చావు, పిల్లల్నిచ్చావు, భార్యనిచ్చావు, మరి గొడ్లనిచ్చావు, మరి మేకలనిచ్చావు, పశువులనిచ్చావు, ప్రతిదీ కూడా ఇచ్చావు కనుక దాని చుట్టూ నువ్వు కంచె వేసి ఉన్నావు గనక దావీదు ఏబు నీకు ఊరకనే సృష్టిస్తున్నాడా అని సంభాషిస్తే, అదంతా నీ ఆధీనంలోనే ఉన్నది, నువ్వు వెళ్ళి ఏబు ప్రాణానికి మాత్రము హాని కలిగించవద్దని అన్నాడు. ఇలా గమనించండి, మరి సమస్తమును
సంపాదించుకున్నటువంటి ఏబు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, ఎక్కడా గర్వించలేదండి. తర్వాత రెండో అధ్యాయంలోకి వచ్చిన తర్వాత కూడా చూసినవా నా ఏబు సంగతి అని మరలా క్వశ్చన్ వేశాడండి. అయ్యా రెండవ వచనంలో ఆ మాట ఉంది చూడండి, 3వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన, 2వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడన్నగా. చూడండి పిల్లారా, అక్కడ మొత్తం పోయింది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి. కానీ మరలా దేవుని సన్నిధికి వచ్చేసింది సాతానుడు. మరలా అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా, మరి ఏబు సంగతి ఏమైంది అన్నాడు. ఏబు సంగతి ఏముందయ్యా, చూస్తూనే ఉన్నాను, కానీ ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఇంకా నిన్ను స్తుతించకుండా ఎట్టుంటాడు అన్నాడు. 4వ వచనం చూడండి, అపవాది 2వ అధ్యాయం 4వ వచనం, అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తన కలిగిన యావత్తును నరుడుచును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోను అనేను. పిల్లారా గమనించండి, మంచి ఆరోగ్యం ఇచ్చావు, మంచి సౌందర్యం ఇచ్చావు, చర్మమును మరి శరీరంను కాపాడుకోవడానికి మంచి చర్మాన్ని ఇచ్చావు గనుక అతడు నిన్ను స్తుతిస్తూనే ఉన్నాడంటే చూడండి పిల్లారా. అందుకు 6వ వచనంలో ఆ మాట రాయబడింది, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దు, సెలవిమ్ము. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. ఇట్లా గమనించండి, యోబు దేవుడు తోడలేడా? కాదు, సాతానుడు యోబు శోధించాడు. ఆఖరికి భార్య వచ్చింది. 10వ వచనం అనుకుంటా, చూడండి ఆ మాట ఏమన్నది. 10వ వచనంలో, అందుకతడు మూర్ఖురాలు 9వ వచనం చూడండి, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకొందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, దేవుని వలన మనం మేలు అనిపించాము, కీడు అనిపించుట తగదా. పిల్లారా గమనించండి, యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదని స్పష్టంగా రాయబడి ఉన్నది. ఇంకొకరు అయితే మామూలుగా అయితే భార్యను అమ్మా ఇంకా ఏదైనా తిట్టొచ్చు, కానీ సమాజం మాట్లాడినట్టు సమాజంలో ఉన్నటువంటి మనము కూడా నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నటువంటి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ దేవుని వలన ఒక సైడు మేలు అనిపించావు, మనము కీడు అనిపించట తగదా అని ఆమెకు కూడా నోటికి కళ్ళెమేశాడండి. ఇలారా గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు నీకు ఏమి కాదు. అందుకనే మన గురించి తెలిసినటువంటి దేవుడు, మన పరిస్థితిని ఎరిగిన దేవుడు ఎన్నో బాధలు పెట్టవచ్చు, కడతాడంతే. ఆయన నిజంగా పెడతాడంటే పెడతాడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వాడెవడని ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. ఎట్లా? యాకోబు ప్రార్థన చేయగా యాకోబు ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడై అన్నాడు. ఆ ఇశ్రాయేలు కోసం ఎంతమంది ప్రవక్తలను తీసుకుని వచ్చాడు. మోషే కాడి నుంచి, తర్వాత మోషే, యెహోషువ, తర్వాత సంసోను, అలాంటి ప్రవక్తలను తీసుకుని వచ్చినటువంటి దేవుడు బలవంతుడు. వారి కోసం ప్రత్యేకంగా పుట్టించినటువంటి దేవుడు. సంసోను జీవితంలో కూడా ఒక గొడ్రాలకి పుట్టినటువంటి సంసోను ఆయన.
పిల్లలు లేక వారు ప్రార్థన చేసిన తర్వాత ఇశ్రాయేలు కోసమే సంసోను పుట్టాడంతే. తర్వాత బలవంతుడిగా పుట్టాడు కానీ బలహీనుడైపోయాడు. కారణం సాతాను యొక్క శోధన. పిల్లరా గమనించండి, యోబును పరిశీలించినటువంటి దేవుడు ఈ రోజు నిన్ను నన్ను పరిశీలిస్తాడంతే. ఎందుకు పరిశీలిస్తాడంటే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట 1వ అధ్యాయము 5వ వచనంలో ప్రతి వాని నడినెత్తిన ఒక రోగమును కలుగజేసి ఉంచాడట. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు తయారు చేసినందుకు మానవుడు పడిపోయిన తర్వాత ఆయన పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఎలా పశ్చాత్తాపడుతున్నాడండి? ఎవరికి చెప్పుకోలేక, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తుంది గాని వారు నా మీద తిరగబడి ఉన్నారు. పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, మీకు శ్రమ అన్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతమని దుడ్డు తెలుసుకుంది గాని ఇశ్రాయేలుకు తెలివి లేదన్నాడండి. 5వ వచనంలో ఆ మాట రాయబడి చదువుతారా? చదవండి. చదివాలంటే చదవండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. చాలండి పిల్లారా గమనించండి, ప్రతి వాని నడినెత్తిన ఒక వ్యాధి ఉంటుంది. ఎందుకంటే నువ్వు తిరుగుబాటు చేస్తావని ఆయనకు ముందే తెలుసు. నీ నడక, నీ పరిస్థితి, నీ ఆలోచన ముందే ఎరిగినటువంటి దేవుడు నీ నడినెత్తిలో ఒక వ్యాధి కలుగజేశాడండి. ఆ వ్యాధి ఎప్పుడు బయటపడదంట? నువ్వు తిరుగుబాటు చేసినప్పుడు బయటపడుతుంది. అదే జీవితాన్ని నేను అనుభవించానండి పిల్లారా గమనించండి. ఎస్, దేవుని యొక్క ప్రణాళికను కలిగిన వానికి అనేక బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఒకరోజు నేను బండి వేసుకుని వస్తున్న సమయంలో ఫిరంగిపురం వచ్చిన తర్వాత బాధ చెప్పాను. ఎవరికి చెప్పాను? బ్రదర్ యుగేంద్ర బ్రదర్కి చెప్పాను. ఏందన్నా అన్ని నీకే శ్రమలు వస్తున్నాయంటే నేను అన్న ఒకే మాట, సంతోషంగా ఏమన్నా అని తెలుసా? నేను సువర్ణంగా దేవుడు నాకు పెడుతున్నటువంటి శ్రమను బట్టి దేవునికి స్తోత్రం అన్నాను. నిజంగా ఇందుకు నేనే సాక్షిని అన్నమాట. ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గ్రంథంలో రాసుకొని ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నిజంగా గమనించండి పిల్లారా, అన్ని కష్టాలు పడకపోతే ఒక మంచి జరగాలంటే కొన్ని కష్టాలు పడాల్సిందే, కొన్ని బాధలు అనుభవించాల్సిందే, వేదనలు అనుభవించాల్సిందే. కానీ పిల్లారా గమనించండి, ఎన్నో బాధలు. అయితే నేనంటా ఒకే మాట అంటాను. ఏమంటానంటే, బాధ వచ్చినా కష్టం వచ్చినా అది దేవునికి చెప్పటం మంచిది, మనుషులకు చెప్పుకోవటము అంత అవివేకం ఏమంతా కాదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నటువంటి దేవుడు బలవంతుడు. ఆయనకి అప్పచెబితే ఆయన తీర్చివేయటానికి సమృద్ధి కలిగినటువంటి దేవుడు. మనుషులు ఎవరు కూడా తీసివేయరని చెప్పి నేను అనుకున్నానండి. పిల్లారా గమనించండి, యోబును శోధించినటువంటి దేవుడు నిన్ను శోధిస్తాడు ఈరోజు. అంతే. ఈ వ్యాధి దేవుని మయంపరచడానికి వచ్చింది. గమనించండి పిల్లారా, ఆ యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట ఏంటంటే, వ్యాధి వచ్చిన సంగతి దేవునికి చెప్పారు. యేసు ప్రభువారు కూడా ఆ ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభువారు అన్న మాట ఏం తెలుసా? ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు కానీ దేవుణ్ణి మహింపరచడానికే వచ్చిందని తన నోటితోటి మాట్లాడినటువంటి మాట. యేసు ప్రభువారు 2 రోజులు ఆలస్యం చేయటం వల్ల ఇంకా 4 రోజులు ఆలస్యం చేశాడు. ఎందుకంటే అది దేవుని చిత్తం బయలుపరచబడాలంతే. అక్కడ వచ్చిన తర్వాత మార్తమ్మ అన్నది, అయ్యా లాజరు చనిపోయి 4 రోజులు కంపు కొడుతుంది, నువ్వు పోవటానికి అక్కడికి పోలేమని అన్నది. కానీ యేసు ప్రభువారు బండను తొలగించండి అన్నాడా? అవునండి, ఆ మాటల్లో రాయబడినటువంటి మాట. లాజరు బయటికి రమ్మన్నాడు. దేవుని మాటలో అంత శక్తి ఉంది. పిల్లారా గమనించండి,
ఒకవేళ నువ్వు వేదనలోను, బాధల్లోను, కష్టంలోను, అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నావేమో సుమా జాగ్రత్త. యేసు ప్రభు వారికి అసాధ్యమైంది ఏది లేదు. మనము ఇక్కడ ఏబు గురించి నేర్చుకున్నాం. ఏబు యొక్క పరిస్థితిని చూసినటువంటి దేవుడు బలవంతుడు. లాజర్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి బలవంతుడైనటువంటి దేవుడు. లాజరు చనిపోతాడని ముందే తెలుసు, కానీ ఆయన లాజరు చనిపోకపోతే దేవుని మహిమ వచ్చి ఉండేది కాదండి. ఎందుకంటే అది దేవునికి తెలుసు, చనిపోతాడని తెలుసు. 3 రోజులు మురిగి వాసన వచ్చినా ఆయన లేపటానికి శక్తివంతమైనటువంటి యేసు ప్రభు వారి మాటలు ఉన్నాయి కనుక ఉన్నాయి. ఆయన్ను మనం చూసినటువంటి దేవుడు బలవంతుడు కనుక పిల్లారా గమనించండి. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి నీవు నేను ఇంకా ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవడు సాతానికి కూడా భయపడాల్సిన పని లేదు. వాడు ఊరికి శోధించినా దెబ్బ కొట్టినా దేవుడున్నాడు నిత్యము దేవుని కొరకు. మరి మనం నిలిచి ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎందుకు చేస్తాడంటే నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసము ఆ కలువరి శిలువలో బాధించబడ్డాడు, నీ కోసము ఆ కలువరి శిలువలో మౌనము వహించినటువంటి దేవుడు స్తుతి నందును గాక. నీ నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలంటే నువ్వు శోధించబడాలి అంతే, నువ్వు బాధించబడాలి అంతే. నువ్వు బాధించబడ్డా నువ్వు సువర్ణమైపోవాలంతే. శోధించబడిన మీదట నేను సువర్ణమైపోతానని ఒక భక్తుడు పాట రాశాడండి. పిల్లారా గమనించండి, దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది కనుక అది యేసు ప్రభు వారికి వారు అక్క చెల్లెలు ఇద్దరు చెప్పారు, అయ్యా నీవు ప్రేమించుతున్నటువంటి ఈ లాజరు జబ్బుతో పడి ఉన్నాడు అన్నాడు. కానీ అది దేవునికి మహిమ కలగాలని చెప్పి ఆ జబ్బు వచ్చిందని అనుకుంటున్నా. ప్రతి వాని నడినెత్తిన నీకు ఒక జబ్బు పెట్టాడండి. అది ఏ జబ్బైనా కావచ్చు. నువ్వు ఎదురు తిరిగినప్పుడు ఆ జబ్బు బయటపడుతుంది, దేవునికి వ్యతిరేకించినప్పుడు ఆ జబ్బు బయటపడుతుంది. జాగ్రత్త. కనుక ఆలోచన చేయండి పిల్లారా. నాకే కలగాలనా ఈ బాధ, నాకే కలగాలనా ఈ బాధని నిందించుకోవద్దు సుమా. జాగ్రత్త. ఆ బాధను నువ్వు సంతోషంగా ఆస్వాదించు, సంతోషంగా ఎదుర్కో. దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి పిల్లరా, మరి దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నటువంటి నీవు గొప్పవాడివి. CCM టీంలో చేర్చబడినటువంటి నీవు ధన్యుడవు. ఒకవేళ క్యాన్సర్ వ్యాధ, ఇంకా భయంకరమైన వ్యాధ, ఇంకా కాళ్ళ నొప్పుల, ఇంకా లివర్ ఇన్ఫెక్షన్, చాలా మంది మన CCM టీంలో సాక్ష్యం చెప్పి ఉన్నారు. కనుక పిల్లరా గమనించండి, వారిని అందరినీ రక్షించినటువంటి దేవుడు ఈ రోజు కూడా నిన్ను రక్షించటానికి సిద్ధపడిన దేవుడు స్తుతి నొందును గాక. ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు నీ నా ద్వారా కలగాలని ఆశపడుతున్నటువంటి దేవుడు స్తుతి నొందును గాక. నిజంగా నేను ఒక మాట, ఒక్క వచనం పాడతానండి. ఏం పాడను? శ్రమలంట తుఫాన్లో వచ్చినా అది మనకు మేలేనంట. భక్తుడు రాశాడు, శ్రమల తుఫానులు సుడులై రేగే అలయక సాగుదున్ ఈ లోకములు. శ్రమల తుఫానులే సుడులై రేగే అలయక సాగుదున్ ఈ లోకములు. అనంతమైన ఈ లోకంలో అశాంతి జీవిత శోకములు. పిల్లరా, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కనుక ఏమన్నా తప్పులుంటే దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే నేను కొంచెం ఆవేశంగా ఉంటాను కనుక ఆవేశంగా చెప్పితే దయతో క్షమించండి. ఈ మాటల్లో ప్రభు దీవించాలని ఆశపడుతూ నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక.